చేసుకున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పొందిన మా తండ్రి మీ ఘనమైన పాదాలు పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయన శివుడు పరిచయాలు మాట్లాడి జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రభా నన్ను మిగులుగా బూడగా మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయను. ప్రభా ఎంతమంది కోరేదైతే ఉన్నాయన మాకంటే గొప్పవారు ధనవంతులు ఐశ్వర్యవంతులు అందచందాలు నడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన వారి కంటే గొప్పవారు చేసిన కాదు. ప్రభా ఈ సిద్ధంగా బట్టి ఈ ఆరో మాట వివరిస్తున్నారు. ఆయన ఈ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి యేసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన ఆరో మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు వారు చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించెను. సరిపోతాం. యేసు ఆ చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆత్మను తల వచ్చి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి అసలు ఎందుకు సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు? అసలు సమాప్తమైన మాటకు అంతరార్థం ఏంటి? ఒకసారి మన లేఖనాలు చూసినట్లయితే అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నీవు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సరిపోతాం. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని, పరలోకముందున తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పరలోకముందున తండ్రి యేసుక్రీస్తు ప్రభువారికి అనేక రకాలైన పనులు అప్పగించినట్లు మనకు తెలుసు. ఆ పనుల సువార్త పని ఒకటి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే ఇతర సమీప గ్రామములోను నేను ప్రకటించినట్లు ఎడుదుకునండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. మరి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ప్రణాళిక చొప్పున ఈ లోకానికి పంపించినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి శిలువలో ప్రాణం పెట్టాడు. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను. సరిపోతాము. మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. మనం చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికై, మరి మనం మన పాపాల నుంచి విముక్తి కలగడానికై మరి ఆయన లోకానికి వచ్చి అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించినట్టు కూడా మనకు తెలుసు. అందుకని చివరిగా మరి 6వ మాటగా ఆయన ప్రాణం విడిచే క్షణాల ముందు 6వ మాటగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైనదన్న మాటకు అసలు అర్థం ఏంటి అంటే మరి అక్కడున్న ప్రజలు అనుకోవచ్చు సమాప్తమైనది అంటే కనుక మరి జీవితం అయిపోయింది, ఇంకా ఇది పరిస్థితి అయిపోయిందని అనుకోవచ్చు. కానీ సమాప్తమైనదన్న మాటకు అసలు అంతరార్థం ఏంటి అంటే ఆయన పని ఆయన జీవితం అయిపోయిందని కాదు. మరి తండ్రి అప్పగించిన పని, మరి పరలోకమైన తండ్రి కుమారునికి అప్పగించిన పని నెరవేర్చినట్లు మనకు అర్థమవుతుందన్నమాట. మరి ఆయనకే మరి ఆయన సమస్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడంట. మరి ఈ లోకంలో ప్రతిదానిని ఆయన సృష్టించాడు. మరి గాలిని, సముద్రంలో నీరు, ప్రతిదాన్ని ఆయన సృష్టించాడు. చంద్రుడి పుట్టుకకు కారణం ఉన్నది, సూర్యుడి పుట్టుక కూడా అలాగే ఒక కారణం ఉన్నది. అలానే మనం కూడా ఈ భూమి మీద సమస్త మానవాళి పుట్టుక కూడా ఒక కారణం ఉన్నదని మనం ఎరగాలన్నమాట. మరి ఆయన ఈ పని ముగించుకొని సమాప్తమైన 6వ మాటగా మాట్లాడడం జరుగుతుంది. మనం మరి ఆయన కొరకు ఏం చేస్తున్నాము? మనం ఏదైనా ఒక పని, ఒక చిన్న పని చేసేవారంగా ఉన్నామా? మరి మన ఊరికి ఆయన గాలి పుట్టించలేదు వ్యర్థమైన పనులు చేయడానికో, మరి వ్యర్థంగా జీవించేయడానికో, వ్యర్థమైన పనులు మనం చేసి చనిపోవడానికి ఆయన మనల్ని జీవించలేదు. ఆయన కొరకు ఏదైనా ఒక చిన్ని పని మనం చేసేలాగా ఉన్నామా? మనల్ని మనం
బిగ్గరగా మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే మరి ఆయన సమస్తాన్ని సమస్తం చేసి మరి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మరి ఏమైనా ఆయన అప్పగించిన పనిని, తండ్రి అప్పగించిన పనిని మరి యేసుక్రీస్తు వారు ఏది కూడా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. సమస్తాన్ని సంపూర్ణంగా సమస్తాన్ని ఆయన చేశాడు అనమాట. అలాగే మరి ఆ సమాప్తం అయిపోయిందని మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మనకి విజయంతో ఆయన మాట్లాడినట్టు మనకు అర్థమైపోతుంది. మరి ఆయన ఏదో నా జీవితం అయిపోయింది తండ్రి, నా జీవితం ఇక్కడితో ముగించిందని ఆ మాట పలకలేదు. కానీ మరి సమస్తమైన సంపూర్ణంగా నీవు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను, అందుకని సమాప్తమైందని ఆయన బిగ్గరగా మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. మరి లోకానికి ఆయన వచ్చాడు, మీ కొరకు నా కొరకు మరి తండ్రి అనే దేవుడు అప్పగించిన పనిని సమస్తాన్ని సంపూర్ణం చేసి మరి ఆయన చివరి ప్రాణం విడిచే లోపు మరి సమాప్తమైందని మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన 40 కొరడా దెబ్బలు, 40 కొరడా దెబ్బలు మన కొరకు తిన్నాడు. మరి ఆయన ఎంతగా నలిగిపోయాడు, మన కోసం దృష్టించబడ్డాడు, అపహాస్య లోకానికి వచ్చాడు. మనం గ్రహించాలండి. మరి ఆయనకి ఏదైనా సమస్యలు సాధ్యమే. ఆయన చనిపోకూడదంటే చనిపోవడానికి నెరవేర్చడానికి మాత్రం ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆ విధంగా ఎవరు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అప్పగించిన పనిని సమస్యను నెరవేర్చి చివరి మాటగా అయిన 6వ మాటగా మరి సమాప్తమైనదని పలికినట్టు మనకు అర్థమవుతుంది. మనం కూడా మార్పు చెంది మరి దేవుని కొరకు ఏదో ఒక చిన్న పని చేసేవారుగా మనం ఉండాలి. మన జీవితం ముగించేలోగా మరి మనం ప్రాణం విడిచిపెట్టేలోగా దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా, మన జీవితాలు ఏంటో మనం పరీక్షించుకోవాలి. మరి దేవుని రాకడ చాలా సమీపంగా ఉన్నది. మన లేఖలన్నీ నెరవేర్చబడుతున్నాయి. మరి ఆయన రాకడ ఎంతో చాలా సమీపంగా మనం గ్రహించుకోవాలి. ఆయన భయముడు భక్తిని కలిగి దేవుని కొరకు ఏదో ఒక పని నేను చేయాలని కృష్ణపరి మన ఆత్మను దేవుని కొరకు అప్పగించాలి. మరి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువు అనే అంతటి మాటలు మాట్లాడుతున్నారే, నేను సమస్తం అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను దేవా అని ఆయన ఆత్మను అప్పగించినట్లు మనకు అర్థమవుతుంది. మరి మనం ఏం చేస్తున్నాము? దేవుని పట్ల కొంచెమైన విశ్వాసం మనలో ఉందా? దేవుని పట్ల మనం ఏదో చిన్న పని చేస్తున్నాము, సువార్తనే ప్రకటించిన అవసరం లేదు. దేవుని కొరకు ఏదో ఒక చిన్న పని మనం చేసినా ఆయన లెక్కలో రాసుకుంటాడు. ఏ పనైనా మనం చేయొచ్చు. సువార్త ప్రకటిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తామా అంటే కాదు. ఏదో ఒక చిన్న పని మనం దేవుని కొరకు చేయాలి. ఆ రోజు మరి ఆయనకి మనం ఆ మాట చెప్పగల స్థాయిలో మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు సమస్తం చేసుకొని அவர் ఆ మాట మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత ధైర్యంతో, ఎంత విజయంతో ఆయన మాట మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది అనమాట. మనం కూడా మరి దేవుని యందు భయం కలిగి, మరి సమయం లేదు కాబట్టి నేను ముగిస్తానండి. మరి దేవుని విశ్వాసం నుంచి దేవుని పట్ల మనము భయాన్ని భక్తిని కలిగి మరి ఆయన అడుగుజాడలు నడుచుకునే వారిగా ఉండాలని ఈ చిరువాక్యం దేవుడు దీవించును గాక.